ఈరోజు ఏదైతే మన బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మరి బడిబాట అనే ఒక కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో గ్రామంలో ఉన్న బడులు విజిట్ చేయాలి. విజిట్ చేసి మరి అక్కడ నెలకొన్న పరిస్థితులు సమస్యలు, అది విద్యార్థుల సమస్యలు కావచ్చు, స్కూల్కి సంబంధించి కావచ్చు, ఉపాధ్యాయులకి సంబంధించి సమస్యలు కావచ్చు, అవి ఐడెంటిఫై చేసి మరి సంబంధిత అధికారులకు తెలియజేయవలసిందిగా మనకు ఆదేశాలు ఇచ్చారు. మరి ఆ ఆదేశాల ప్రకారం మా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆదేశాల ప్రకారం ఈరోజు పాల్వంచ పట్టణ మరియు మండలాల్లో నేను బీఆర్ఎస్పీ పట్టణ అధ్యక్షుడిగా ఈరోజు విజిట్ చేయడం, అనేక స్కూళ్ళు గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, అనేక స్కూళ్ళు విజిట్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో భాగంగా చాలా సమస్యలు కూడా మేము నోటీస్ చేయడం జరిగింది. మరి పారిశుద్ధంగా లేకపోవడం కావచ్చు, పరిశుభ్రంగా లేకపోవడం కావచ్చు, మరి దాంతోపాటు ఇక్కడ వంట చేయడానికి వసతులు లేకపోవడం కావచ్చు, అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు, మరి అదేవిధంగా పైన స్లాబ్ లేక రేకుల వల్ల కురుస్తూ వర్షం వచ్చినప్పుడల్లా కురుస్తూ మరి తరగతి గదులకు పిల్లలకు చదువుకోవడానికి ఇబ్బందులు అవ్వడం కావచ్చు, మరి కిందున్నటువంటి గచ్చులు అవ్వచ్చు, బెంచీలు కావచ్చు, మరి అదేవిధంగా కిటికీలు, మరి నాశరికమైన గోడలు అవ్వచ్చు, ఇక అనేకమైనటువంటి సమస్యలను మేము ఈరోజు తెలుసుకోవడం జరిగింది. మరి ఒక స్కూల్ కాదు, మరి ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే ప్రైవేటు స్కూళ్ళల్లో మేము వెళ్ళినప్పుడు అక్కడ నోటీస్ చేసాము కొన్ని సమస్యలు. అవి ఏమంటే మరి వాళ్ళు వాడే ఏవైతే పిల్లలను తరలించడానికి ట్రావెల్స్గా వాడే బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సులకు మరి పర్మిట్ లేని పరిస్థితులు చూసాము. మరి అదేవిధంగా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవట్లేదని చెప్పి అక్కడ పిల్లలు చెప్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. మరి అదేవిధంగా వాళ్ళు ఏదైతే మనం చదువుకునే పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ ఉంటాయో అవి మరి వాళ్ళ వద్దే కొనాలని చెప్పి, ఉదాహరణకు బయట బుక్ షాపులో 10 రూపాయలకి దొరికే నోట్బుక్ వాళ్ళ దగ్గర 30 రూపాయలు 40 రూపాయలకు అమ్ముతూ ఇదేమని అడిగితే ఖచ్చితంగా మీరు ఇక్కడే తీసుకోవాలి, బయట తీసుకోవద్దు అని చెప్పి పేరెంట్స్ పట్ల విద్యార్థుల పట్ల వాళ్ళని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ ఇలా పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ గవర్నమెంట్లో ఇలా ప్రైవేటు పాఠశాలలో చదవాలి అంటే పేద మధ్యతరగతి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు ఎలా అయ్యాయంటే ఒక ప్రైవేటు విద్యా సమస్యలు అనే చక్రం కింద పడి నలిగిపోతున్న పరిస్థితి ఉంది ఇవాళ. అంతేకాకుండా ఇలా నేను ఇవాళ టీవీలో చూస్తూ ఉన్నప్పుడు మరి ప్రతి ఒక్క కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పి ప్రభుత్వం ఇవాళ రేపు మనం బతకడానికి మనకి శ్వాస పీల్చడం ఎంత ముఖ్యమో అదేవిధంగా ఈరోజున్న పోటీ ప్రపంచంలో బతకాలి అంటే కూడా విద్య అనేది అంతే ముఖ్యం. మరి విద్యాశాఖకు కేటాయించడానికి డబ్బులు లేవంటున్నారు. మరి విగ్రహాలు పెట్టడానికి ఎక్కడి నుంచి మీకు నిధులు వస్తున్నాయని నేను అడుగుతున్నాను. చదువుల తల్లి అయినటువంటి సరస్వతి దేవిని చదువులను కూడా కాపాడవలసిందిగా నేను ఈ సభాముఖంగా నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను, ప్రశ్నిస్తున్నాను. నేను ఒక ఆవేదనతో చెప్తున్నాను. ఇవాళ మనకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడక ముందు వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్లో విద్యాశాఖకు పెద్ద ఎత్తున కూడా వాళ్ళు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించారు. అందరూ కూడా వాళ్ళు మంచి చేస్తారేమో అని నమ్మి జనాలు ఓటేసిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో ఈ స్వతంత్ర దేశంలో 70 సంవత్సరాలు ఈ స్వతంత్ర దేశంలో విద్యార్థులను కూడా మోసం చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు అన్నారు గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే విద్యాశాఖకు నిధులు కేటాయించిందో అంతకన్నా మేము మెరుగ్గా కేటాయిస్తామన్నారు. చూస్తే ప్రతి సంవత్సరం వాళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు బడ్జెట్ ప్రవేశపెట్టారు. చూస్తే విద్యాశాఖకు గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం
ప్రవేశపెట్టిన నిధులు ఉన్నాయో సేమ్ అదే నిధులు తప్ప అంతకు మించి రూపాయి కూడా ఎక్కువ ప్రవేశపెట్టింది లేదు. మరి బ్రహ్మాండంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బడిబాట కార్యక్రమం కింద నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా స్కూళ్ళు మనం బాగు చేసుకోవడం మీరు అందరూ కూడా చూశారు. మరి ఈరోజు నిధులు లేవు, స్కూళ్ళు మరామతులు లేవు, స్కూల్ని పట్టించుకున్న నాదులు లేడు. అసలు విద్యాశాఖకు ఇప్పటివరకు మంత్రి కూడా లేడు. ఆ మంత్రిగా ఎవరు, ఆ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. మరి స్కూళ్ళు మొదలయ్యి ఇన్ని రోజులు గడుస్తున్నా సరే మరి ఇప్పటి వరకు కూడా విద్యాశాఖపై ఒక రివ్యూ మీటింగ్ కానీ ఒక మీటింగ్ తీసుకొని మరి ఇలా కార్యాచరణ చేయండి, స్కూళ్ళు డెవలప్ చేయండి, ఈ విధంగా చేయండి అన్న దాఖలాలు ఇప్పటి వరకు కూడా లేవు. మరి ఎందుకు ఈ విధంగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. దాంతోపాటు ఈ సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. మాకు చేతనైనంతలో మేము కూడా చేయడానికి మా శక్తిలో ప్రయత్నిస్తాం. ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఊరుకోము. రాబోయే రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా కఠినమైన కార్యాచరణ తీసుకొని ముందుకెళ్దాం. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో, మా జిల్లా అధ్యక్షులు అనుదీప్ గారి నాయకత్వంలో మేము ముందుకి తీసుకొని వెళ్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మేము తోడుంటాం, మేము అండగా ఉంటాం. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మేము భరోసాగా ఉంటాం. ఎప్పుడు ఏ క్షణం ఎక్కడ విద్యార్థికి, అది ఏ విద్యార్థి అయినా కావచ్చు, 10th క్లాస్ విద్యార్థి కావచ్చు, ఇంటర్ విద్యార్థి కావచ్చు, ఏ ఒక్క విద్యార్థికైనా మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు అన్నారు 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు నగదు ఇస్తామన్నారు, డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు ఇస్తామన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్థులకు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఏ నగదు కూడా వాళ్ళకు ప్రకటించింది లేదు. 2 సంవత్సరాలు కూడా వస్తున్నా ఇంకా ఇచ్చిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. దాంతోపాటు మరి విద్యార్థులకు స్కూటీలు కూడా ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఆ విద్యార్థులకు కానీ ఏమి స్కూటీలు కానీ ఆ నగదు కానీ అందజేసింది లేదు. మరి ఈ రాష్ట్రంలో విద్యార్థులను కూడా మోసం చేసింది ఎవరయ్యా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖపై ఫోకస్ చేసి విద్యార్థులను మంచిగా తీర్చిదిద్ది వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ లాస్ట్గా ఒక విషయం చెప్తున్నాను. ఇలా మీరు స్కాలర్షిప్లు ఇచ్చే విషయంలో దాదాపుగా స్కాలర్షిప్లు మీరు 2 సంవత్సరాల నుంచి ఆపారు. మరి ఆ విద్యార్థులు చాలా అవస్థపడుతున్నారు. దాంతోపాటు మీరు విదేశాలకి వెళ్ళి చదువుకునే విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షలు స్కాలర్షిప్ ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా గడిచిన 2 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి అది మీరు అలా ఇవ్వకపోవడం వల్ల అప్పులు చేసుకొని విదేశాలకు వెళ్ళి అక్కడ చదవలేక, ఇటు చేసిన అప్పులకి వడ్డీలు కట్టలేక, అప్పులు తీర్చలేక వాళ్ళ భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు, వాళ్ళ తల్లిదండ్రులు జీవితాలు అధోగతిగా మారాయి. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి త్వరితగతిన విద్యాశాఖను ప్రక్షాళన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.